హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. పెన్షన్లు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక ముఖ్యమైన సమాచారం. మార్చి నెలలో అందించేటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వము ఈ నెల 28వ తేదీనే పంపిణీ చేయబోతుంది. సో అదేవిధంగా ఈ మార్చి నెలలో ఏ తేదీల్లో పెన్షన్ల పంపిణీ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది అనే వివరాలను ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అలానే ముఖ్యంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అయితే లేదండి. చాలామంది కూడా పెన్షన్స్ రిలేటెడ్గా వీడియో చేసినప్పుడు ఈ కామెంట్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. సో ప్రస్తుతానికైతే ఎలాంటి సమాచారం అయితే లేదు. కేవలం ఈ వీడియోలో నేను మీకు ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డేట్స్ గురించి మాత్రమే చెప్పబోతున్నాను. ఓకేనా? సో పెన్షన్లు తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నెల 28వ తేదీన మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ అయితే పొందుతారు. ఎందుకంటే మార్చి 1వ తేదీన ఆదివారం వచ్చింది. సో గవర్నమెంట్ రూల్ ప్రకారము మార్చి 1వ తేదీలో సెలవు వస్తే ముందు నెలలోనే చివరి తేదీన సో యొక్క పెన్షన్ అమౌంట్ అనేది ఇస్తుందన్నమాట. మనం ఈ ఫిబ్రవరి నెల పెన్షన్లు కూడా జనవరి 31వ తేదీనే తీసుకున్నాం కదా. సేమ్ అదేవిధంగా ఈ యొక్క మార్చి నెల పెన్షన్లు కూడా అలానే జరగబోతున్నాయి. సో ఈ నెల 28వ తేదీన డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఉదయం 7 గంటల నుంచి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం అధికారులు అయితే వచ్చి మీకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది అందిస్తారనమాట. ఆ రోజు మీరు తీసుకోకుండా మిస్ అయినట్లయితే తిరిగి మళ్ళీ మార్చి 2వ తేదీన అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అంటే ఫిబ్రవరి 28వ తేదీన మార్చి 2వ తేదీన మాత్రమే ఈ మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు అనేటివి ఇస్తారు. ఓకేనా? సో ఇవి ప్రస్తుతానికి ఉన్నటువంటి డేట్స్ ఇవే కన్ఫర్మ్ అయితే అయి ఉన్నాయన్నమాట. సో మన యొక్క గ్రామవార్డు సచివాలయం అధికారులు సెల్ఫ్ అకౌంట్స్ నుంచి అయితే ఈ నెల 26 లేదా 27 తేదీలో అమౌంట్ అనేది విత్డ్రా చేసుకొని వస్తారు. ఆల్రెడీ పెన్షన్లకు సంబంధించినటువంటి మ్యాపింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతూ ఉన్నాయన్నమాట. అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఏ అధికారి ఏ పెన్షనర్కి అని చెప్పే వివరాలు అయితే అప్డేట్ చేసేస్తున్నారనమాట. సో కాబట్టి లబ్ధిదారులకైతే పక్కాగా అందుతాయి. అమౌంట్ అనేది తీసుకోండి. ఓకేనా? సో ఇది ఇలా ఉండగా సో కొంతమంది లబ్ధిదారులకు నేను కొన్ని అప్డేట్స్ అనేవి అందిస్తాను. అంటే కొన్ని మంచి వివరాలు అయితే చెప్తాను. వాటి గురించి మీరు ఇప్పుడు తెలుసుకోండి. ఇక్కడ ఏంటంటే మీరు ఎగ్జాంపుల్కి ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి షిఫ్ట్ అయిపోయి ఉన్నారు. మీరు ప్రతి నెల కూడా ఆ ప్రదేశానికి లేదా ఆ జిల్లాకి వెళ్ళి పెన్షన్ అమౌంట్ అనేది తీసుకుంటూ కనుక ఉండినట్లయితే మీరు పెన్షన్ అనేది మార్చుకోవచ్చు. ట్రాన్స్ఫర్ అనేది చేయించుకునేవచ్చు మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి. సో ఇది తెలియక చాలామంది కూడా ప్రతి నెల ప్రయాణాలు అయితే చేస్తున్నారు. వారి యొక్క సొంత గ్రామాలకు వెళ్ళి మరీ పెన్షన్ అనేది తీసుకుంటున్నారనమాట. అక్కడ ఛార్జెస్ అనేవి పడుతున్నాయి కదా. సో వాటికే ఖర్చు అయిపోతున్నాయి మీకు వచ్చేటువంటి పెన్షన్ అమౌంట్. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి మీ పెన్షన్ ఐడి అనేది ట్రాన్స్ఫర్ చేసుకునేయండి. ఓకేనా? ఇది ఒక అప్డేట్ అయితే చెప్పాలనుకుంటున్నాను, చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతానికి చాలా ఫేక్ న్యూసెస్ అనేవి వస్తూ ఉన్నాయన్నమాట. సో ప్రస్తుతానికి కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలాంటి సమాచారం కూడా లేదండి. సో ఒకవేళ ఏదైనా సమాచారం కనుక ఉండింది అంటే అది ఈ ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి 200 కొత్త అప్లికేషన్స్ పెన్షన్కి సంబంధించి, అది కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, దివ్యాంగులకు, వికలాంగులకు, క్యాన్సర్ రోగులకు అయితే ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది. జస్ట్ చెప్పి ఉందన్నమాట. సో వీటి మీద కూడా ప్రస్తుతానికైతే ప్రొసీడింగ్స్ అనేటివి రిలీజ్ కాలేదు. అలానే రీసెంట్గా అసెంబ్లీ సమావేశాల్లో కూడా బడ్జెట్ కేటాయింపుల సమయంలో కూడా పెన్షన్ల గురించి చర్చలు అయితే జరిగాయి. ఈ చర్చల్లో భాగంగా కొత్త పెన్షన్లు అనేటివి వితంతువులకు మరియు వికలాంగులకు సంబంధించి అయితే అందిస్తామని చెప్పింది. దానికి కూడా రిప్లై అనేది మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు. ప్రభుత్వం దృష్టిలో అయితే ఉంది వితంతువులకు కొత్త పెన్షన్లు అనేటివి ఇవ్వాలని చెప్పి. సో వీటి మీద కూడా ప్రొసీడింగ్స్ అనేటివి రిలీజ్ చేస్తామని చెప్పారు. సో ఇది అక్కడ వరకే ఉంది సమాచారం. ప్రొసీడింగ్స్ వచ్చాయా లేదా అనేది కూడా ప్రస్తుతానికైతే తెలియదు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు స్పోర్ట్స్ పెన్షన్లు, ఈ స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల కూడా గ్రామ వార్డు సచివాలయంలో అధికారులు అప్లికేషన్ అనేది చేస్తుంటారు. సో మీరు ఇంకా కూడా చేయించుకోకుండా ఉండినట్లయితే మీరు స్పోర్ట్స్ కేటగిరీకి ఎలిజిబుల్ అయితే అప్లై అనేది చేయించండి. టైం అయితే ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీ అనేది ఎలా వస్తుందంటే ఆల్రెడీ భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో ఏ పెన్షన్ అయినా పొందుతూ ఉండవచ్చు. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15 రూపాయలు. ఈ కేటగిరీ సంబంధించినటువంటి భర్త మరణించినట్లయితే, భర్తకి భార్య కనుక ఉండినట్లయితే ఆమెని స్పోర్ట్స్గా తీసుకొని స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్లు అనేటివి ఇస్తారు. ఈ స్పోర్ట్స్ కేటగిరీ కింద వచ్చేటువంటి పెన్షన్లు 4,000 రూపాయలు మాత్రమే అందుతాయి అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా స్పోర్ట్స్ కేటగిరీ పెన్షన్లు కూడా ఉంటాయి. ప్రతి నెల కూడా దరఖాస్తులు అనేవి పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం పెన్షన్లకు సంబంధించి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. సో పెన్షన్లకు సంబంధించి మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మీకు వివరంగా ఈ విధంగా వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏదైనా సమాచారం ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను మీకోసం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేసి షేర్ చేయండి.